గైస్ ఇదైతే మనం ఆడబోతున్నాం M1HH7తో. ఇందాకైతే డెజర్ట్ ఈగల్తో ఆడేసాం. మనోడైతే అద్దరు కొట్టేసాడు, సగం ఆడి మొత్తం ఆడి కొట్టాడు. నేను ఏదో ఒక 3 కిలోలు చేసినట్టున్నా. సో 5/2లో కొట్టాం. ఇప్పుడు అదే మ్యాప్లో ఇప్పుడు 2 M1HH7 తీసుకుని అయితే కొడతాం. సో లెట్స్ గో గైస్. ఇదే గైస్ 1 ట్యాప్ 2v2y4 గన్ ఫైట్లోకి వెళ్ళండి గైస్. కేటగిరీస్లోకి వెళ్ళి గన్ ఫైట్లోకి వెళ్తే ఇది కనిపిస్తుంది. ఇదైతే ఆడండి, నిజంగా నీకు బాగా వస్తుంది. కాకపోతే ఓన్లీ వన్ ట్యాప్ తెలుసు కదా, ఓన్లీ 1 ట్యాప్. అంటే చెప్పినట్టే ఇదిగోండి బ్యాక్ ప్యాక్ కింద బ్లూ కలర్లో ఉన్నదా, రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని తీసుకోండి. బ్లూ కలర్లోది. ఈవో అయితే పడదు, వేస్ట్, సరే వేస్ట్. దీనిలో షర్ట్ మర్చిపోయా, గ్లో స్కిన్. అయి సగం అయిపోయాడు. అరే హెడ్ రే మొత్తం అయిపోతాడు. అరే ఆడికి చాలా కొట్టాడు రా రే తమ్ముడు. 22. అరే హిట్ షాట్ నేను మీదకెళ్ళి కొట్టా. అసలు 190 పడ్డదా? ఆగు బ్రో. పాపం బ్రో, ప్లేయర్ని అలా ఇబ్బంది పెట్టకూడదు. అరే నిన్ను ఏమన్నాడు రా తమ్ముడు, కొట్టాడు రా. నేను పాపం ఆయన వదిలేసాను, నేను కావాలని వదిలేసాను. పాపం గాను తీసుకుంటున్నాడు కదా. అరే ఇదేంట్రా తీస్తున్నట్టే ఉన్నాడు MP40లో. ఏం టంకులు నువ్వు. అదిగోండి UMPలో రెడ్, అదిగోండి ఈవో UMP ఏమంటావుసానా. కొట్రా చీట పడే ఉన్నాం. సరే బ్రో లైక్ కొట్టేద్దాం. ఇలా ఎనిమిస్తో కూడా మాట్లాడచ్చు మైక్ ఆన్ చేస్తే. అండ్ మైక్ ఆన్ చేస్తే మీకు వినిపించదు. అరే బాబాయ్ MP40. అరే దూరంలో ఉండదు రే, కొడతాడు. అరే 15% HP రే, 15. అది డెజర్ట్ ఈగల్తో దగ్గర నుంచి అయినా, మీడియంలో నుంచి అయినా, లాంగ్ నుంచి అయినా పర్లేదు కొట్టచ్చు. కానీ M1HH7 అయితే షార్ట్ రేంజ్, మిడ్ రేంజ్ అయితే సరిగ్గా పడదు. వదిలే బ్రో ఇంతకాలం వదిలేసి కొట్టాడు. అయిపోయి ఎప్పటిదాకా ఒక్కని కూడా కొట్టలేదురా. ఒకసారి చచ్చిపోయా. చీంట పాకండి. అండ్ మీకు ఆ రోజు వీడియో పెట్టలేకపోయా, ఎందుకంటే దానిలో ఏం కంటెంట్ అంటే గైస్, దానిలో ఒకడు వచ్చాడు. అతనైతే M1NX తెలుసు కదా గైస్, మూమెంట్, గాడ్ ఆఫ్ మూమెంట్. అలా అయితే మూమెంట్ ఇచ్చాడు. అండ్ మీకేమన్నా డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోవద్దు. సో వాడు మొహం మీద అయితే గ్లోవల్స్ ఇస్తుందా. ఊరికే కాల్చుకుంటున్నాడు రా, సగం తగిలింది. కొట్టుకుంటాడు రా, ప్లీజ్ రా. ఈసారి కొట్టుకుంటా. అరే నేను కొడతాను రా ఈసారి. నేను కొడతా ప్రామిస్, ప్లీజ్ రా. కొడతాను రా. అరే ఆఫ్లైన్ రా. అరే మంచి పోటీ లేదయ్యా. అది మామూలుగా మన గేట్
ఏం లేదు గైస్. అరే ఆగరా మచ్చారే, దీనిలో ఏం లేదు. ఈ మూమెంట్ అంటే ఇది అంటే కనిపిస్తాను, చాలా కనిపిస్తుంది. అంటే ఇదిగో ఈ బటన్ చెప్పాలి. ఎస్ గైస్, అదే పేరు కూడా M1X గైస్. నేను చూడండి అసలు దడేలు అయిపోయిందా షర్ట్, వేస్ట్ ఏమి ఇది పెద్ద పోటీ. ఇదిగోండి వీడు ఒక మా ఫ్రెండ్ టైమట. సరే ఈసారి అయితే వుడ్ ప్యాకెట్ ఛాలెంజ్ చేద్దాం ఇదే వీడియోలో. సో గైస్ దీళ్ళని మళ్ళీ చేసేస్తున్నా. మనోడైతే ఇంకో వీడియోలో పెడుతున్నాడు, నేనైతే ఒకే వీడియోలో. అరే ఆఫ్లైన్ ప్రాంక్, అరే 3 rounds వరకు కొట్టించుకుని మళ్ళీ కొడదామా బ్రో? బ్రో ఒకసారి. అరే బ్రో ఒకసారి బ్రో, ఏంటి బ్రో సర్లే, సరే చంపేద్దాం. కొడతా హెడ్ షాట్, షార్ట్ రేంజ్ ఇలా కొట్టాలి. అండ్ దీనిలో పడుతుంది అసలు మామూలు అది. ఇది ఒక్కటే పడుతుంది దీనిలో. ఇది వుడ్ ప్యాకర్ ఒక్కటే మంచిగా పడుతుంది. సోనియరా ఆగు బ్రో, అని కొట్టుకుంటా. సెల్ఫ్ పక్కకెళ్ళి అడుగు, నేను బుర్రలో పెట్టి కలిసి ఏకంగా. మనమైతే మూమెంట్ ఇచ్చి ఇలా మళ్ళీ గ్లోవాలు పట్టుకొని దడ వేసి తట్ అని కొడితే అయిపోయే. తట్ అరే తమ్ముడు అలా కొడితే అయిపోతారు, తెలిసింది కదా. వుడ్ ప్యాకర్ మన చేతుల్లో ఉందంటే మనకి ఇక భయమే లేదు. మీకైతే నా యూఐడి చెప్పాను ప్రీవియస్ వీడియోలో. అరే ఎవర్రా మీరు, దేని కొట్టారా నన్ను? ప్యారిఫెరల్లు ఎక్కడి నుంచి చేసుకుంటున్నారా? ఎవడరా మీకు ప్యారిఫెరల్ అనిపించింది? ఓకే మచ్చా కొట్టేసుకో, 0/7 అయిపోద్ది. మంచిగా నేను పాప మూమెంట్ ఇస్తున్నాడు, కాకపోతే నా దగ్గర వుడ్ ప్యాకర్ ఉంది, నేను ఇంకా ఇవ్వను. వాడికి అయిపోయింది అసలు, మామూలు కాదు. అర్రే మచ్చా నెక్కు దక్కనట్టేంద్రా, నువ్వు లేపేసావు. అరే పో చిపో అయిపోయే తమ్ముడు, లేపేస్తాడు దొరికితే చాలు, మీదకి వెళ్ళిపోయి కొట్టేస్తాడు. వామో ఈడైతే దాన్ని తీసాడు రో, ప్యారిఫెరల్తో నన్ను చంపేస్తావేంట్రా? అది 0 అయింది అసలు. వేసి తమ్ముడు కష్టపడుతున్నాడు రా, కొట్టు. ఏం తొక్కల ప్యారిఫెరల్ ఏం చేస్తాడు, తుప్పు కానీ అంటే ఈవో పడదయ్యా, అది పడట్లా. నేను నార్మల్ ప్యారిఫెరల్స్తో అయితే దడదడలు అడిచేసి. ఎవడ్రా ఇడు? వుడ్ ప్యాకర్తో నన్ను కొడతావరా?
బారే ఛాలెంజ్ అయితే ఇది కూడా కంప్లీట్ అయ్యి సో నెక్స్ట్ ఆఫ్లైన్ ప్రాక్టీస్ చేద్దాం బాయ్ బాయ్.